जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। అందరికీ నమస్కారం అండి. 16వ శాసనసభ 4వ సమావేశాలు ఆరంభమవుతున్నాయి. ఈవేళ తొలి రోజు సమావేశానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ, గౌరవ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు వచ్చినవారు స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్లో క్వశ్చన్ నెంబర్ 904 పురపాలక సంఘం మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి లేదండి, రెండవ ప్రశ్నకి కూడా లేదండి, మూడవ ప్రశ్నకి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. శాంక్షన్ చేస్తాం అధ్యక్ష. వీటిల్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు టెండర్లు పిలిచాము. అక్టోబర్ 13వ తేదీ యాక్చువల్గా అది ఓపెన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ అమృత్ 2.0 ఏదైతే 6,524 కోట్లు ఉందో అది ఈరోజు యాక్చువల్ ఈవినింగ్ క్యాబినెట్లో పెడుతున్నాం అధ్యక్ష. క్యాబినెట్లో అప్రూవ్ అయితే వెంటనే దాన్ని కూడా టెండర్లు పిలిచి రాష్ట్రంలో మొత్తం 8,57,966 కనెక్షన్స్కి యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్, సర్ఫేస్ వాటర్ ఇచ్చే విధంగా యాక్చువల్గా ప్లాన్ చేసాం అధ్యక్ష. అయితే ఈరోజు రాష్ట్రంలో మొత్తం 39,91,225 హౌసెస్ ఉన్నాయి. దాంట్లో 25,63,593 హౌసెస్కి కనెక్షన్ ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే రాబోయే 2-3 సంవత్సరాలు కంప్లీట్ అవుతాం. ఈ కంప్లీట్ అయితే 8,57,966 హౌసెస్ పూర్తవుతుంది. ఇవన్నీ పూర్తి కాగా అయినప్పటికీ 5,69,669 హౌసెస్కి ఇంకా కనెక్షన్కి ఫండ్స్ మ్యాచింగ్ చేయాలా. దానికోసం కూడా యాక్చువల్గా ఈరోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఒక 25% ఇచ్చేదిగా చేశారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ విధంగా రాష్ట్రం మొత్తంలో అమృత్ స్కీమ్ కానీ, ఏఐబి కానీ, యుఐడిఎఫ్ కానీ, అందులో ఏఐబి మాత్రం అక్టోబర్ 13వ తేదీ టెండర్స్ ఓపెన్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మైదుకూరుకి వస్తే మైదుకూరు మున్సిపాలిటీకి వాటర్ సప్లై 3.73 MLD చేస్తున్నాం అధ్యక్ష. కానీ 2040కి తీసుకుంటే 12.45 ULB కావాలి. దానికి గాను ప్రజెంట్ 72 బోర్స్ ద్వారా యాక్చువల్గా వాటర్ డ్రా చేసి 3.73 MLD ఇస్తున్నాం. అయితే శ్రీశైలం రైట్ కెనాల్ నుంచి సబ్సిడీ రిజర్వాయర్కి 0.18 TMC వాటర్ డ్రా చేసేటట్టుగా, అక్కడ నుంచి 11 కిలోమీటర్లు ఉండే మైదుకూరుకి యాక్చువల్గా వాటర్ సప్లై చేసేట్టుగా ప్రాజెక్టు 99.7 crores యాక్చువల్గా అంతకుముందు ఏఐబిలో ఉంది అధ్యక్ష. సభ్యులు అడిగినట్టుగా దాన్ని ఇప్పుడు అమృతలోకి ట్రాన్స్ఫర్ చేసాం. 99.7 crores ఈరోజు క్యాబినెట్లో అప్రూవ్ అయితే ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 872 మినిస్టర్ గారు, సంజయరాయన్ గారు.
ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 జిల్లాల్లో 55,746 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం లేదండి. సి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. థ్యాంక్ యూ అధ్యక్ష. వనతాల రామకృష్ణ గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు 55,746 కేంద్రాలు ఉంటే అందులో కేవలం 48,268 మంది మాత్రమే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు అధ్యక్ష. మనకి ఇంచుమించు ప్రతి అంగన్వాడీకి ఒక్కొక్కరు ఉండి తీరాలి. ఎందుకంటే అంగన్వాడీ అన్నది ప్రతి పిల్లడికి ముందు అది ప్రారంభమైన విద్యా దశ అంత జీవితంలో. తల్లిదండ్రుల తర్వాత మొదట వెళ్ళేది అంగన్వాడీకి వెళ్తారు అధ్యక్ష పిల్లలు. అందువల్ల అవి వేకెన్సీస్ అన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా దాంతోపాటు జాతీయ విద్యా విధానం 2020లో ఒక స్టడీ చేశారు అధ్యక్ష. పిల్లలు ఇప్పుడు కూడా 5 సంవత్సరాల లోపలే వాళ్ళలో ఉన్నటువంటి 85% వాళ్ళ మెదడు బ్రెయిన్ ఎక్కువగా వికసిస్తుంది. అందువల్ల అక్కడే అంగన్వాడీ సెంటర్స్లోనే ఒక ఎడ్యుకేషన్ సెంటర్స్గా కేంద్రం తీసినటువంటి నిర్ణయం ప్రకారంగా మీకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెంచాలనే ఉద్దేశంతో మొదట 5 సంవత్సరాల్లోనే 19% వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి అధ్యక్ష. వీటికి సంబంధించినటువంటి చర్యలు ప్రభుత్వం ఏం తీసుకుంటుంది? పిల్లలు కేవలం పౌష్టికాహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళకు మంచి విద్యా బోధనకు సంబంధించి ఆటల ద్వారా విద్యలు వచ్చే విధంగా వాళ్ళు వికసించే విధంగా వాళ్ళకైతే 85% బ్రెయిన్ డెవలప్మెంట్ 6 సంవత్సరాల లోపలే జరుగుతుంది అధ్యక్ష. ఈ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందన్నది మీ ద్వారా మంత్రివర్యులను అడుగుతుంది. నెక్స్ట్ ప్రశాంత్ రెడ్డి గారు. ఆమె కూడా కూర్చున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలు సూపర్ 6 సూపర్ హిట్ చేసిన నిజమైన సంక్షేమాన్ని ప్రజలకి అందించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అంగన్వాడీలు అంటే అమ్మ లాంటి సేవలు అందించేవారు. పిల్లలు ప్రథమ గురువుగా ఇంట్లో అమ్మగా, బయట అంగన్వాడీ టీచర్లుగా ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గత ప్రభుత్వం హయాంలో అంగన్వాడీ టీచర్ల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మరియు ఫేస్ యాప్ అండ్ ఇన్ అండ్ అవుట్ లొకేషన్, దీనిలో అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి వాటిని అంగన్వాడీ టీచర్లు ఎదుర్కోకుండా చూడాలని చెప్పి కూడా తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం, ఉద్యోగుల సంక్షేమం కోసం 2014లో నూతన రాష్ట్రం ఏర్పాటులో కూటమి ప్రభుత్వం ఆ రోజు 4,200 రూపాయల జీతాన్ని ఒక్కసారిగా 10,500 రూపాయలకి పెంచి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీవో ఆర్టీ నంబర్ 116కి సంబంధించి రాష్ట్రంలో ఉన్న 7,000 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో 4,687 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ అప్గ్రేడ్ కారణంగా కొత్తగా 4,687 హెల్పర్ నియమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నెల్లూరు జిల్లాలో యానాది తెగకు చెందిన గిరిజనులు ఎక్కువగా నివసించేది ఒక కోవూరు నియోజకవర్గంలోనే అధ్యక్ష. ఈ నియోజకవర్గంలో 138 గిరిజన కాలనీలో దాదాపు 35,000 మంది గిరిజనులు నివసిస్తున్నారు అధ్యక్ష. గిరిజన గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలు ఎక్కువగా అంగన్వాడీ కేంద్రాల మీద ఆధారపడి ఉంటారు అధ్యక్ష. కోవూరు నియోజకవర్గంలో మొత్తం 407 అంగన్వాడీ సెంటర్లు ఉంటే 212 అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతుండగా 115 అంగన్వాడీ సెంటర్లు అద్దె భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష. అది కాకుండా ఆ అద్దె భవనాల పరిస్థితికి కానీ, కొన్ని పనికిరాని భవనాలు కానీ, ఆ పెచ్చులు ఊడిపడిపోతే చిన్నపిల్లలు దానివల్ల చాలా అభద్రతా భావం భరించి తల్లులు కూడా భయపడుతున్నారు అధ్యక్ష పిల్లల్ని పంపించడానికి. అధ్యక్ష, అద్దె భవనాల్లో నివసిస్తున్న అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు ఏర్పాటు చేసి మరియు పూర్వ భవనాలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా మీ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారిని మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష,
అధ్యక్ష, గౌరవనీయులు కొనతాల రామకృష్ణ గారు అలాగే శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు అడిగినటువంటి వాటికి సమాధానంగా అధ్యక్ష, యాక్చువల్గా 55,746 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష. అందులో 48,268 అంగన్వాడీ సెంటర్లు అధ్యక్ష. మినీ అంగన్వాడీ సెంటర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అవి 6,732 అధ్యక్ష. అయితే వీటిలో 6,732లో దాదాపు 5,000 మినీ అంగన్వాడీస్ని మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సింగిల్ వర్కర్ ఉన్నారో ఆమెనే 10th క్లాస్ పాస్ అయితే ఆమెనే టీచర్గా కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. అక్కడ ఆయాలకు కూడా మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది జరిగింది అధ్యక్ష. తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలందరికీ కూడా భోజనం పెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లే కిట్స్ ఇస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ బొమ్మల ద్వారా వాళ్ళకి చదువు చెప్పటం, అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా వాళ్ళకి నేర్పించడం, ఇవన్నీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చాం అధ్యక్ష ఆల్రెడీ అంగన్వాడీ టీచర్స్కి. కాబట్టి వాళ్ళకి చార్ట్ల ద్వారా బొమ్మల ద్వారా పిల్లలకు చదువులు చెప్తూ అలాగే పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్స్లో గౌరవ వేతనం గురించి అడిగారు అధ్యక్ష. గౌరవ వేతనం అంటే చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి పెంచడం జరిగింది అధ్యక్ష. అలాగే మూడవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇంకోసారి పెంచడం జరిగింది అధ్యక్ష. మొదటిసారి వాళ్ళకి 2,700తో మొదలుపెట్టిన వాళ్ళ తాలూకా జర్నీ 4,500, తర్వాత 10,500తో అంగన్వాడీ టీచర్స్ ఉంటే గత 5 సంవత్సరాలుగా ఒకే 1,000 రూపాయలు పెంచారు అధ్యక్ష. అంటే ఇప్పుడు టోటల్గా వాళ్ళకి 11,500 రూపాయలు వాళ్ళకి జీతం వస్తుంది అధ్యక్ష. ఆయాలకి 7,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అయితే వాళ్ళకి సెలవులు కూడా మనం ప్రసూతి సెలవులు ఇస్తున్నాము. అలాగే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కూడా ఒక 15 రోజులు ఉంటాయి అధ్యక్ష. అలాగే వార్షిక సెలవులు కూడా ఒక 20 రోజులు ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకి సెలవుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. మన గవర్నమెంట్ వచ్చాక 60 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ వయసుని 62కు కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. గ్రాడ్యుయేటీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గ్రాడ్యుయేటీ ముఖ్యంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా గ్రాడ్యుయేటీ కోసం బాధపడుతున్న అంగన్వాడీ వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళలు పడుతున్న కష్టానికి ఫలితంగా వాళ్ళ గ్రాడ్యుయేటీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి గ్రాడ్యుయేటీ ఇవ్వడం కూడా జరిగింది. అంగన్వాడీ టీచర్లు అయితే 1,00,000 రూపాయలు వాళ్ళ రిటైర్మెంట్ అనంతరం, అలాగే ఆయాలైతే 40,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే ఎవరైనా చనిపోతే వాళ్ళకి 2,00,000 రూపాయలు బీమా కూడా వర్తిస్తుంది అధ్యక్ష. అలాగే చనిపోయిన వెంటనే వాళ్ళకి మట్టి ఖర్చుల కింద 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈ విధంగా వాళ్ళందరికీ కూడా మనం ఇస్తున్నాము. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే 11,400 కేంద్రాల్లో మంచినీటి సదుపాయం జరిగింది అధ్యక్ష. అలాగే వాళ్ళకి మరుగుదొడ్లు కూడా 10,000 సెంటర్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. విద్యుత్ సౌకర్యం కూడా 8,000 సెంటర్స్కి ఇస్తున్నాము. సొంత భవనాలు మ్యాక్సిమం చాలా వరకు ఉన్నాయి అధ్యక్ష. కొన్ని అద్దె భవనాల్లో వెళ్తున్నాయి. అవి కూడా త్వరలో సొంత భవనాలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అధ్యక్ష. అలాగే వాళ్ళకి ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్ మీద కేసులు అన్నారు, మ్యాక్సిమం కేసులన్నీ తొలగించడం జరిగింది అధ్యక్ష. ఎక్కడో మరీ ఇంటెన్షనల్గా పెట్టిన కేసులు అయితే ఇంతకుముందు తీయడం జరిగింది అధ్యక్ష. కానీ ఏవైనా వాళ్ళు నిజంగా జరిగినవి ఏవైతే 1-2 ఉంటే ఉండాలి తప్ప కానీ ప్రభుత్వం తరపు నుంచి ఇంతకు పూర్వం కక్ష సాధింపు చర్యలుగా వాళ్ళ మీద ఏ కేసులు అయితే పెట్టారో ఇంతకు పూర్వం ప్రభుత్వం పూర్తి స్థాయిలో మహిళల మీద ఆ కేసులన్నీ తీసేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇస్తున్నాం, అవన్నీ కూడా చేస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష వాళ్ళకి అవార్డులు కూడా ఇస్తున్నాం అధ్యక్ష. ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి అవార్డులు ఇచ్చి ప్రోత్సాహం కూడా ఇస్తున్నాం అధ్యక్ష. యూనిఫామ్ కూడా సంవత్సరానికి 2 యూనిఫామ్స్ కూడా అంగన్వాడీ వర్కర్స్కి ఆయాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకి భద్రత ఉండాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇనిమూరి రామకృష్ణ గారు. అధ్యక్ష, అంగన్వాడీ కేంద్రాలు చాలా చోట్ల వాళ్ళకి మంచినీటి సదుపాయం కానీ వాష్రూమ్స్ కానీ ఇవి లేవు అధ్యక్ష. ఇవి తక్షణమే పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోదంటే పౌష్టికాహారం విషయంలో మన వ్యవసాయ శాఖ నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అధ్యక్ష.
వాళ్ళకి సరఫరా చేసేటువంటి దినుసులు ఏవైతే ఉంటాయో ఆ ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చినవి ఇస్తే వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకి మార్కెటింగ్ జరుగుతుంది, మనకి అవసరం. కాబట్టి పిల్లలకి కెమికల్స్ లేనటువంటి మంచి పౌష్టికాహారం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి